ఇరాన్ ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేయొచ్చని గత కొన్ని రోజులుగా మనం అంతర్జాతీయ మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం. ఇరానే ప్రకటించింది, మేము రిటాలియేట్ చేస్తాం, ఎప్పుడు, ఏ రూపంలో, ఎక్కడ, ఎలా అనేది మా ఇష్టం అని గతంలో ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు. గతంలో కూడా ప్రకటించి దాడి కూడా చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల స్వభావం ఏంటంటే మరొకసారి ప్రకటిస్తే చాలా హానెస్ట్గా దానికి కట్టుబడి ఉంటారు. మీ గతంలో కూడా ఇరాన్ అలాగే డెమాస్కస్లో, సిరియా రాజధాని డెమాస్కస్లో తన రాయబార కార్యాలయంపై దాడి జరిగి తమ జనరల్స్ హత్యకు గురైనప్పుడు ఆ దాడి ఇజ్రాయెలే చేయించిందని ఆరోపిస్తూ మేము దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా దాడి కూడా చేసింది, మిసైల్స్తో, డ్రోన్స్తో. ఇరాన్ దాడి తర్వాత మేము ఇరాన్ పైన అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అన్నట్లే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న సిటీపై దాడి చేసింది. అయితే రెండు దేశాలకు కూడా వ్యూహాత్మకంగా ఆ దాడి చేశాయి, కానీ భారీ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డాయి. ఒక రకంగా దే ఆర్ మోర్ సింబాలిక్ దెన్ సబ్స్టాన్షియల్. సో ఇప్పుడు మరి సింబాలిక్గానే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని వివిధ సోర్సెస్ నుంచి వస్తున్న వార్తలు. తాజాగా అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పోక్స్ పర్సన్ ప్రకటించాడు, ఇరాన్ సిగ్నిఫికెంట్ అటాక్ చేస్తుంది, అది కూడా ఈ వారంలోనే చేస్తుంది అని. అంటే ఈ వారంలోనే ఇరాన్ భారీ దాడికి సిద్ధమవుతుంది అంటూ ఇజ్రాయెల్కు రక్షణ కల్పించేందుకు రకరకాల ఆయుధాలని, రకరకాల వార్ షిప్స్ను, ఫైటర్ జెట్స్ను, ఇలాంటి వాటిని, మిసైల్స్ను ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కు పంపిస్తోంది. అలాగే యూరోపియన్ దేశాలతో కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, కీలకమైన నాటో అలైస్తో కూడా ప్రెసిడెంట్ బైడెన్ సమావేశమయ్యాడు. ఎందుకంటే ఇరాన్ గనక దాడి చేస్తే ఏ రకంగా స్పందించాలి అని. ఇక్కడ ఇప్పటికే అమెరికా, ముఖ్యంగా జో బైడెన్ ప్రభుత్వము ఇజ్రాయెల్కు శషమిషలు లేని అంటే ఏ రకమైన కండిషన్స్ లేని అన్డైల్యూటెడ్, అన్స్టింటెడ్ సపోర్ట్ ప్రకటించింది. అన్న మినహాయింపులు లేవు, షరతులు వర్తిస్తాయని లేవు. సో అందువల్ల ఇజ్రాయెల్కి ఆ రకమైన మద్దతు ప్రకటించింది గనక ఇరాన్ దాడి చేస్తే అమెరికా కూడా ఇజ్రాయెల్ పక్షాన నిలబడుతుందా లేదా ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇచ్చి వెనకాల నిలబడుతుందా అనేది ప్రశ్న. కానీ నిలబడడం మాత్రం గ్యారెంటీ. ప్రత్యక్షంగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తుందా తన మిత్ర దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకేలతో కలిపి, లేదా ఇజ్రాయెల్కు సహకారం అందిస్తూ మాత్రమే ఉంటుందా చూడాలి. కానీ డెఫినెట్గా ఈ యుద్ధములో పాత్రధారిగా అమెరికా ఉంటుంది, సూత్రధారిగా ఇజ్రాయెల్ ఉన్నా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తే ఉక్రెయిన్ ఎన్నిసార్లు కోరినా ప్రత్యక్షంగా రష్యాతో ఘర్షణకు అమెరికా సిద్ధపడలే. అందుకే యుక్రెయిన్కు నాటో మెంబర్షిప్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆఖరికి యుక్రెయినియన్ స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించమని ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎన్నిసార్లు కోరినా అమెరికా ఒప్పుకోలే. ఎందుకంటే మేము నో ఫ్లై జోన్ ప్రకటిస్తే అనివార్యంగా రష్యా యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్తో అమెరికన్ ఫైటర్ జెట్స్ ప్రత్యక్ష పోరాటానికి, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్కి రావాల్సి వస్తుంది. అలాగే అమెరికా సైనికులు కూడా యుక్రెయిన్లో నేరుగా యుద్ధ భూమిలోకి ఎంట్రక్కాలి. ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేయడం వరకు, లాజిస్టిక్స్ సప్లై చేయడం వరకు, శిక్షణ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. సో ఉక్రెయిన్లో అనుసరించింది ఇక్కడ అనుసరిస్తారా, లేదా ఇరాన్, రష్యా అంత బలమైన దేశం కాదు గనక అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ తరఫున పూర్తిగా దిగుతుందో చూడాలి. కానీ అమెరికా కనుక పూర్తిగా దిగితే అనివార్యంగా ఇతర ఎక్స్టర్నల్ పవర్స్ కూడా ఇరాన్కు మద్దతుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దిగే ప్రమాదం అయితే పొంచి ఉంది. రష్యా దిగవచ్చు, చైనా దిగచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఒక ప్రతిఘటన కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో ఆల్రెడీ లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, హమాస్, హూతీ తిరుగుబాటుదారులు, ఇరాన్ నలుగురున్నారు.
సో ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ అయితే సిరియా జాయిన్ కావచ్చు. రష్యా, చైనాలకు కూడా ఇరాన్కు మద్దతు ఇవ్వచ్చు. అందువల్ల అమెరికా గనక ప్రత్యక్షంగా దిగి ఇజ్రాయెల్ తరఫున ఇరాన్తో పోరాడితే ఒక న్యూ కాన్ఫిగరేషన్, న్యూ అలైన్మెంట్లు జరిగే అవకాశం ఉంది. మీరు ఉక్రెయిన్ విషయంలోనే చూసాం. ఉక్రెయిన్కు అమెరికా, యూరప్లో పెద్ద ఎత్తున సహాయం చేయడం మొదలయ్యాక రష్యా, చైనా బంధం అత్యంత బలపడింది. హద్దులు లేని లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని చెప్పి పుటిన్, జింపింగ్లు ప్రకటించారు. అంతకుముందు రష్యా, చైనా మధ్య ఫ్రెండ్షిప్ ఉండే. అమెరికాకు వ్యతిరేకంగా రెండు దేశాలు కలిశాయి. కానీ ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా, చైనాలు మరింత బలపడ్డాయి. అందువల్ల ఇప్పుడు అమెరికా కనుక ప్రత్యక్షంగా దిగితే రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతుగా రంగంలో మరింత బలంగా దిగే ప్రమాదాన్ని, ఛాలెంజ్ను మాత్రం కొట్టిపారేయలేము. అందువల్ల ఈ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ను బహుశా వైట్ హౌస్ అంచనా వేస్తూ ఉంటుంది ఏం చేయాలని. అందుకే కాల్పుల విరమణ జరపాలని మరోసారి ఇజ్రాయెల్ పిలిపించింది. అంటే హమాస్ పైన దాడి ఆగాలని. ఎందుకంటే హమాస్ పైన ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ పైన హిజ్బుల్లా ఆపుతుంది. హిజ్బుల్లా ఆపితే ఇరాన్ ఆపుతుంది. అందువల్ల మూలం ఎక్కడుంది అంటే గాజా పైన ఇంకా ఇజ్రాయెల్ యుద్ధం చేయడంలో మూలం ఉంది కనుక తాజాగా కూడా యూరోపియన్ దేశాలతో జరిపిన సమావేశం సందర్భంగా కూడా ప్రెసిడెంట్ బైడెన్ ఇజ్రాయెల్కి పిలిపించాడు సీజ్ ఫైర్ జరపమని ఇజ్రాయెల్, హమాస్కు. అందువల్ల మరి కానీ ఆ ధోరణిలో ఇజ్రాయెల్ ఉన్నట్లేదు. నెతన్యాహుకు యుద్ధము రాజకీయంగా అవసరం. నెతన్యాహు తన అధికారాన్ని కాపాడుకోవటానికి కూడా యుద్ధాన్ని విరమించాడు. అలాంటప్పుడు మరి ఏ పరిస్థితులు ఏర్పడతాయనేది ఇప్పుడు ఆందోళన కలుగుతోంది. అందువల్ల ఈ వారంలో నిజంగానే ఇరాన్ యుద్ధం చేస్తే అది ఏ స్థాయిలో చేస్తుంది, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా వస్తుందా లేదా, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా వస్తే ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనాలు దిగుతాయా, ఈ క్వశ్చన్స్ అనేది ఈ పరిణామాల యొక్క నెక్స్ట్ స్టేజ్ను నిర్దేశిస్తాయి.